నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రాగునీరు వృధా, అల్లాడుతున్న జనం. ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ పోటీల్లో నర్రా లక్ష్మి సామ్రాజ్యం బంగారు పతకం సాధించారు. అభివృద్ధి కొరకు మున్సిపాలిటీ కావాలని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగల శ్రీనివాస్ గౌడ్. ఓఆర్ఆర్ లోపలున్న 5 గ్రామాలను మున్సిపాలిటీ కలిపే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఆలోచన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కీసర మండల పార్టీ తరపున డిమాండ్. హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాముల అల్పాహారం అందజేత. లింగపల్లి గ్రామం పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ 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 వీరాంజనేయ స్వామి తిరునాలు 23వ వారోత్సవములు. గ్రేట్, సిపిఆర్ చేసి కోతిని కాపాడిన పోలీస్. క్రీమ్ రోల్ అంటే ఇష్టమా? ఈ వీడియో చూస్తే ఎప్పుడు వాటి వైపు చూడరు. గొలుసు దొంగను పట్టుకునేందుకు ఏకంగా బస్సుతో ఢీకొట్టిన డ్రైవర్. మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారి జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన బెడ్డాల విజయ్ కుమార్. చెన్నూరులో జూన్ 7న రైతు సదస్సు. తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ చెన్నూరు ఏరియా సమావేశం చెన్నూరు తాపీ మేస్త్రీల భవనంలో కొందారం చంద్రన్న అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఖ్యరవి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ, ఈ రోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో భీమారం, చెన్నూరు, కోటపల్లి, వీవరపల్లి మండలాలకు సంబంధించినటువంటి తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ 4 మండలాల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించడం అనేది జరిగింది. ఇప్పటికే వడ్ల కొనుగోలు అనేది పూర్తి కాలేదు. ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అనేది కుప్పలుగా ఉన్నాయి, బస్తాలు నిండిపోయి ఉన్నాయి. వాటిని తక్షణమే కొనుగోలు చేయాలి అనేది ఈరోజు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పటికే ఈ వడ్ల కొనుగోలు సమస్య పైన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చాము. అయినా వడ్ల కోత ఏదైతే కటింగ్ అయితే ఉందో 40 కేజీల బస్తకు సుమారు 3 నుంచి 4 కేజీల వడ్లు కోత వస్తున్నారు. కలెక్టరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఈ కటింగ్ను విరమింపజేసే విధంగా చూడాలని కోరుతున్నాం. అట్లనే రైస్ మిల్లర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. పేన లారీలను అన్లోడ్ చేసుకోవడం లేదు. రైస్ మిల్లర్లు ఒక దళారులాగా వ్యవహరిస్తున్నారు. వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం 36వ డివిజన్ పుష్పలగుట్ట ప్రాంతంలో 10 రోజులుగా వృధాగా పోతున్న తాగునీరు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నపించినా పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది. మేడ్చల్ జిల్లా కీసర మండల్ గ్రామాల్లో అభివృద్ధి కొరకు మున్సిపాలిటీ కావాలని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగాల శ్రీనివాస్ గౌడ్ మరియు విలేజ్ ప్రెసిడెంట్ మధు యాదవ్, బక్కని నరసింగారావు, రామిడి శ్రీనివాస్ రెడ్డి మరియు ఏలూరు శ్రీనివాస్
వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చీర్యాల్, గోమకుంట, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి, ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను కలిపి మున్సిపల్గా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. దీనికి అధికారులు కూడా ఒక నివేదికను పంపారు. దీనికి మున్సిపల్ చేసి మా చీర్యాల్ గ్రామ పంచాయతీని మున్సిపల్లో కలపడం మాకైతే సంతోషకరమైన విషయం. ఎందుకంటే మున్సిపల్లో కలవడం వలన అభివృద్ధి బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇదొక ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలను అన్నింటినీ కూడా ఓ మహానగరంగా చేయాలనే ఆలోచనతో సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి మా చీర్యాల గ్రామం నుండి మరియు మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే గ్రామ పంచాయతీలను అన్నింటిని కూడా మున్సిపల్గా చేయడం, అభివృద్ధిలో భాగంగా మంచి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మా సీఎం గారు ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. దానికి మా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ బులందహార్ లో ఓ కోతి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయింది. ఇది గమనించిన హెడ్ కానిస్టేబుల్ వికాస్ దాని ఛాతిపై నొక్కుతూ సిపిఆర్ చేస్తూ బ్రతికించాడు. కీసర మండలంలోని ఓఆర్ఆర్ లోపలున్న 5 గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఆలోచనని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కీసర మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత డిసెంబర్ నెలలో ప్రజావాణిలో ఒక వ్యక్తి ఓఆర్ఆర్ లోని గ్రామాలని మున్సిపాలిటీలో కలిపేందుకు చేసిన దరఖాస్తుపై రాష్ట్ర మున్సిపల్ విభాగం జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభించడంతో ప్రభుత్వం కుట్రపూరిత చర్యగా భావిస్తున్నాం. పూర్తిగా తెలిసిన విషయం ఏంటంటే 15 డిసెంబర్ 2023లో గోల్మకుంటకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రజావాణిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలో కలపాలన్న విషయంలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మున్సిపల్ సంబంధించిన డైరెక్టర్ గారు దివ్య ఐఏఎస్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి దీని విషయంలో తదుపరి చర్యల కోసం ఆ గ్రామాలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. నిన్న 27 మే రోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిపిఓ సురేష్ మోహన్ గారు అన్ని ఎంపీ మండల పరిషత్ ఆఫీసులకి సెక్రటరీలకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాల యొక్క జనాభా బడ్జెట్ వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని ఆగమేఘాల మీద వాళ్ళకి ఒక సర్కులర్ పంపించడం జరిగింది. దీన్ని గమనిస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అంటే ఒక కుట్రపూరితంగా దీని విషయంలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇంత అత్యవసరంగా ఏదో కొమ్మలు మునిగిపోయిన విధంగా దీని విషయంలో ఒక మున్సిపల్కి సంబంధించిన అధికారి అందరి కలెక్టర్లకు లెటర్ రాయడము, దాని విషయంలో ఒక ఎలక్షన్ కోడ్ జరుగుతుంటే కూడా తెరచాటున ఈ గ్రామాలని మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. మనకు తెలుసు గత జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికీ స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వం కాలం వెల్లదీస్తుంది. అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం గమనిస్తే మన కీసర మండలం సంబంధిస్తే 5 గ్రామాలు చీర్యాల, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, గోల్మకుంట, కరీంగూడ. ఈ 5 గ్రామాల్లో దాదాపు ఒక 10 నుంచి 12 వేల ఓటర్స్ ఉంటారు. అంటే
అంటే గ్రామాలకు కూడా దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి, చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్న గ్రామాల్లో వీటిని కుట్రపూరితంగా మున్సిపాలిటీల్లో కలిపి అధికమైన ట్యాక్సులతో పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన ద్విచక్ర వాహనంపై కొండగట్టుకు వెళ్తున్న హనుమాన్ దీక్ష చేస్తున్నటువంటి స్వాములకు పళ్ళు, మజ్జిగ, నీరు, అల్పాహారం అందజేస్తున్న కరీంనగర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరియు స్వామి వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేస్తున్నట్లు ఆయా సంస్థ యొక్క చైర్మన్ వెంకటరమణ కనకమల్లి తెలియజేశారు. జై శ్రీరామ్ 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 మజ్జిగ దాదా సుఖీ భవ 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 జై శ్రీరామ్ జై హనుమాన్ జీ. కడప జిల్లా సిద్ధవట మండలం లింగంపల్లి గ్రామం పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ 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 వీరాంజనేయ స్వామి తిరునాలు 23వ వారోత్సవములు ఆలయం అర్చకులు పురోహితులు ఆర్ రవికుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా వీరాంజనేయ స్వామి తిరునాలు జరుపుతారన్నారు. జై శ్రీ వీరాంజనేయ స్వామి. మనోజపం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. గత 23 సంవత్సరములుగా ఇక్కడ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. హనుమత్ జయంతి సందర్భంగా ఈ 23 సంవత్సరాల నుంచి కూడా 3 రోజులు ఇక్కడ అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు అష్టమి నుంచి దశమి వరకు కార్యక్రమ వివరాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ దశమి రోజు వైభవోపేతంగా ఉత్సవం గ్రామ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడ ఈ కలశ స్థాపనలు అయితేనేమి, స్వామివారికి అభిషేకాలు అయితేనేమి చాలా ఘనంగా జరుగుతున్నాయి. అభిషేకాలు, ఆకు పూజలు ఇవన్నీ కూడా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. దొంగతనాలు చేసేందుకు ముందుగానే దొంగలు ప్లాన్ చేసి చోరీ చేస్తారని అంటారు. ఎందుకంటే దొంగతనం చేస్తూ పట్టుబడతానేమోనన్న భయం. అలా జరిగితే బహిరంగ ప్రదేశంలోనే ముందుగా స్థానికుల చేతిలోనే చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. అనంతరం ఆ దొంగను పట్టుకొని చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. ఈ రోజు సోషల్ మీడియాలో కూడా అలాంటిదే కనిపించింది. ఓ బస్సు డ్రైవర్ చాకచక్యంగా దొంగలను పట్టుకునేందుకు దోహదపడింది. దొంగను పట్టుకోవడానికి బస్సు డ్రైవర్ చేసిన చిత్రశైలి చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. वही चीज ले ना ये चीज है मेन ये गया ये चीज मेन थी बस वही मेन बात जना ली संदीप ले भाई इसमें कर दिया हो गया तो క్రీమ్ రోల్స్ పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అయితే క్రీమ్ రోల్స్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? అవును, ప్రస్తుతం క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిండిని ముద్దగా పొడవుగా చపాతీలాగా చేశారు. తరువాత దానిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లు వీడియోలో చూపించారు. ఆ తర్వాత ఆ ముక్కలను రోల్ ఆకారంలో మడత పెట్టి ఆపై వాటిని నూనెలో వేయించారు. అవి వేయించి పూర్తిగా క్రంచీగా మారిన తరువాత వాటిలో క్రీమ్ తో నింపారు. అయితే ఇలా క్రీమ్ రోల్ ను తయారు చేసే విధానంలో ఎక్కడా పరిశుభ్రత పాటించలేదు. చాలా మురికిగా ఉంది.
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు. ऑपरेशन के लिए वन बोर्ड गार्ड आगरा है. Start! Standing on the